హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇంకా ఆదిత్య, ఆనంది తమ డిజైన్స్ని సబ్మిట్ చేసిన ఆఫీస్కి వెళ్తారు సెలెక్షన్స్ కోసం. ఆఫీస్లో సునంద ఫ్యామిలీ తమ డిజైన్స్ సెలెక్ట్ అయ్యాయని గుడ్ న్యూస్ చెప్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆదిత్య, ఆనంది డల్లుగా ఆఫీస్కి వస్తారు. వీళ్లు రావడం చూసిన చైతన్య డాడ్, అన్నయ్య, వదిన వస్తున్నారు. అన్నయ్య, పార్టీకంతా రెడీ చేశాము, గుడ్ న్యూస్ చెప్పన్నయ్యా అంటాడు. కాని ఆదిత్య సీరియస్గా ముఖం పెట్టి ఉంటాడు. మీ అన్నయ్య ముఖం చూస్తే అర్థమవుతుంది కదా, డిజైన్ సెలెక్ట్ కాలేదని. క్వాలిఫై అవ్వలేని చాతగాని డిజైన్స్ ప్రెజెంట్ చేసినందుకు మన పరువు పోవడం తప్ప ఏమీ జరగలేదని అర్థమైంది. ఏదైనా జరిగినప్పుడు కంపెనీ ఉపయోగాల కోసం అందరం కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని సునంద చెప్తుంది. ఏంటా నిర్ణయం సునందా అని అడుగుతాడు శశికాంత్. ఈ కేడీ గార్మెంట్స్ నుంచి ఆనంది తప్పుకోవాలి అని చెప్తుంది సునంద. సునంద మాటలకి ఆనంది ఆశ్చర్యంగా చూస్తుంది. జీవనాలేకే చాలా సంబరపడిపోయి నవ్వుకుంటారు. ఆదిత్య సీరియస్గానే ఉంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.